బీసీల అభివృద్ధి గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహగౌడ్ తెలిపారు. కొత్తపట్నం వేదికగా లోకల్గా ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటైనటువంటి విమర్శలు చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఉర్రూతలోకి ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి రెవెన్యూ నాయకత్వం, వర్ధిల్లాలి రెవెన్యూ నాయకత్వం. జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం మనం 2019 నుండి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మనకి ప్రజలకి అందజేస్తే వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ, అట్లాగే సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు గతంలో 2004 నుండి 2009 వరకు 2 అడుగులు ముందుకు వేస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 వరకు 4 అడుగులు ముందుకు వేయడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక్కటే ఆచరిస్తున్నాం. అయ్యా మీరు చెప్పింది ఏంటి, చేసేదేంటి? మీకు మాటల్లో ఉన్న చేతల్లో లేదు, మీరు మాటలుగా పరిమితమయ్యారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో అనేది లేదని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకున్నాము. అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. గత 2-3 నెలల అంచనా ఉంది రాబోయే సంవత్సరం. అట్లాగే కొత్తపట్నం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రబరబలాడే విధంగా ఈ మండలంలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి ఇట్లాగే మండలంలో అంజిరెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లాగే పోతా, అలాగే రాబోయే 2029 ఎలక్షన్లో మన చుండూరి రబాబు అన్నని దాదాపు ఈ మండలం నుండి కానీ, ఒంగోలు నియోజకవర్గం కానీ, అలాగే ఒంగోలు రూరల్ మండలం కానీ 35,000 పైచులకు మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో కానీ, ఇట్లా కొత్తపట్నం మండలంలో కానీ, అలాగే మనకి ఒంగోలు రూరల్ మండలంలో కానీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కంకణం కట్టుకోవాలని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా ఈ మండలంలో చాలా ఈరోజు ఎందుకంటే మొన్న నేను చూశానన్నా, అల్లూరు చెరువు ఒక వారం రోజులు ఫేమస్ అయిపోయింది. అల్లూరు చెరువులో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక నాయకుడు కొప్పోల్లో ఆపోజిట్ కొప్పోలకు ఎదురుగా ఒక వెంచర్ వేస్తున్నాడు. ఆ వెంచర్ మీద ఒక కంకణం కట్టుకొని, ఇప్పుడు ఎందుకంటే అది దాదాపు 1800 ఎకరాలు అల్లూరు చెరువు, అది దాదాపు ఆయకట్టు చాలా ఉంది. ఆ ఆయకట్టు దానికి ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఆ చెరువుని నమ్ముకొని సాగు చేసుకునే దాన్ని బట్టి ఉందన్న. ఎందుకంటే అది కృష్ణా కెనాల్కి కొద్దిగా దగ్గరగా ఉంది కాబట్టి అందులో 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ గతంలో తీసుండి గతంలో అల్లూరులో ఒక 3 చనిపోవటం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే 4 అడుగుల నుండి 5 అడుగుల వరకు మట్టి తీస్తున్నారు. ఆ మట్టి తీస్తే దాంట్లో ఏంటంటే సౌడ్ అనేది ఏర్పడింది, కొద్దిగా ఉప్పు నీళ్ళు వస్తాయి. ఇక్కడున్న ప్రాంతానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇది కూడా ఇది సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఏది ఏమైనా సరే ఈ కొత్తపట్నం మండలంలో అంజిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సభాముఖంగా తెలియజేసుకున్నాను. మీరు ఈ మండలంలో ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది పడాల్సిన పనే లేదు. మన వెనకాల చుండూరి రవణ్ ఉన్నాడు, ఇబ్బంది లేదు. అలాగే జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. కేసులకి బెదరం దమ్ముంటే 2029లో చూసుకున్న సవాల్ కూటమి ప్రభుత్వం. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే డీజే కూడా చెప్తున్నాం, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అవాకులు పేలితే రాబోయే రోజుల్లో మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుందని నేను సభగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా.